వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లీగల్ నోటీస్ ఇవ్వబోతున్నామని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు ప్రకటించారు. ప్రస్తుతం ఆయన మనతో పాటు ఉన్నారు, మాట్లాడదాం. సార్, ఎందుకు లీగల్ నోటీస్ ఇవ్వబోతున్నారు? కలిగినటువంటి ఇబ్బంది ఏంటి? ఇటీవల ఒక గౌరవ ఉప ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి, ప్రభుత్వంలో అడ్వైజర్గా ఉన్నటువంటి వ్యక్తి, ఇద్దరు కూడా రాజశేఖర రెడ్డి గారి యొక్క మరణానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ మీద అనుమానాలు ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీ ఇన్వాల్వ్ అయిందనేటువంటి ధోరణితోటి శ్రీమతి సోనియా గాంధీ గారి పేరును కూడా తీసుకోవడం జరిగింది. వీటిలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని అవి ఏమైనా ఉంటే ప్రూవ్ చేయాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. సో దాని మీద న్యాయాన్ని, ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో సమాజంలో మాకు కావాల్సినటువంటిది న్యాయం. రాజశేఖర రెడ్డి గారి అభిమానులుగా మేమందరూ కూడా కోరుకునేది ఏ విధంగా చనిపోయారో ఈ రాష్ట్ర ప్రజలకి, ఈ దేశ ప్రజలకు తెలియాలి. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు లీడర్ ఆఫ్ అపోజిషన్గా చేశారు, 4.5 సంవత్సరాలు ఇప్పుడు ముఖ్యమంత్రిగా పనిచేశారు. 2014 నుంచి ఈ వేళ వరకు కూడా కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీతో ఉపరాష్ట్రపతి ఎన్నిక కానీ, రాష్ట్రపతి ఎన్నిక కానీ, వివిధ సందర్భాల్లో బిల్స్ కానీ అన్నిటితోటి వాళ్ళ ఎన్డీఏ భాగస్వామ్య పక్షంగానే వ్యవహరిస్తున్నారు. అటువంటిది వారు లీడర్ ఆఫ్ అపోజిషన్ అయినప్పటి నుంచి ముఖ్యమంత్రి అయినప్పటికీ ఈ వేళ వరకు ఒక్కరోజు కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయలేదు సిబిఐ ఎంక్వైరీ చేయాలని. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రం డిమాండ్ చేసేవారు. అదేవిధంగా మరి పెద్దలు మాజీ కేంద్ర మంత్రి, మాజీ పార్లమెంట్ సభ్యులు, మాజీ మంత్రివర్యులు వైఎస్ వివేకానంద రెడ్డి గారు హత్య జరిగినప్పుడు కూడా ముఖ్యమంత్రిగా వారు అపోజిషన్ లీడర్గా ఉన్నప్పుడు సిబిఐ ఎంక్వైరీ కావాలని కోరారు. ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన వెంటనే సిబిఐ అక్కర్లేదన్నారు. సో వీటిలన్నింటినీ చూస్తుంటే ఏదో ఒక అనుమాన కోణం కనబడుతుంది. సో పార్టీ శ్రేణులకు కానీ, రాష్ట్ర ప్రజలకు కానీ, దేశ ప్రజలకు కానీ తప్పనిసరిగా ఈ యొక్క విషయం మీద క్లారిటీ రావాలి. వారి యొక్క చాపర్ జరిగినటువంటి సంఘటనలో ఒక కమిటీని వేయడం జరిగింది. ఆ హై లెవెల్ కమిటీ 139 పేజీల రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్ నా దగ్గర ఉంది. దాంట్లో వాళ్ళు యాక్సిడెంట్ అని చెప్పడం జరిగింది. పైలట్ మాట్లాడిన మాట, కో పైలట్ మాట్లాడిన సంభాషణ ఇవన్నీ కూడా ఉన్నాయని చెప్పారు. మరి నిన్న వాళ్ళ పార్టీ వాళ్ళు ఈ విధంగా చెప్తున్నారు కాబట్టి మాకు కూడా ఏదో ఇందులో కుట్రకోణం ఉందని అనుమానం వస్తుంది. నిజం నిగ్గు తేలాలి. దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు మరి సిబిఐ తోటి విచారణ జరిపిస్తారా, కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో వాళ్ళకి కావాల్సిన వాళ్ళు ఉన్నారు కాబట్టి తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ మీద ఇటువంటి డిరాగేటివ్ స్టేట్మెంట్ ఇచ్చారు కాబట్టి న్యాయపరంగా మేము కోర్ట్ ఆఫ్ లాని ఆశ్రయిస్తాము. తప్పనిసరిగా లీగల్ నోటీస్ సర్వ్ చేస్తాం, చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తాం. ఒకవైపు ఇలాంటి అనుమానాలు వస్తున్నటువంటి తరుణంలోనే షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరారు. మరి ఇద్దరు కూడా వైఎస్ కుమార్తె, వైఎస్ కుమారుడు. ఒకవైపు ఈ అనుమానాలు, మరోవైపు మీ పార్టీలో షర్మిల చేరడం, ఈ రెండింటిని ఎలా చూస్తారు? రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం రిలయన్స్కి సంబంధించినటువంటి సంస్థ వాళ్ళ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉంది అని చెప్పి ఆనాడు సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారే స్టేట్మెంట్లు ఇచ్చినటువంటి పరిస్థితి. అదే కాకుండా ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరినీ కూడా రెచ్చగొట్టి రిలయన్స్ బంకుల మీద, రిలయన్స్ మాల్స్ మీద అటాక్ కూడా జరిగినటువంటి పరిస్థితి. అటువంటి రిలయన్స్ సంస్థకు చెందినటువంటి వ్యక్తి వస్తే రెడ్ కార్పెట్ వెల్కమ్ వేసి వారితోటి విందులు చేసి వారి యొక్క ఒక వ్యక్తిని రాజ్యసభకు ఆంధ్రప్రదేశ్ నుంచి వీళ్ళ గుర్తు మీద, ఫ్యాన్ గుర్తు మీద పంపినటువంటి గనుడు జగన్మోహన్ రెడ్డి. సో తప్పనిసరిగా ఇవన్నీ కూడా నిజాలు నిగ్గు తేలవలసినటువంటి అవసరం ఉంది. జగనన్న బాణంగా రాత్రి పగలు 3000 కిలోమీటర్ల పైచీలకు పాదయాత్ర చేసినటువంటి శ్రీమతి షర్మిల గారు దూరం అయిపోయాడు. రక్తాన్ని పంచిపుట్టినటువంటి షర్మిల గారు మరి అదే రిలయన్స్ అంబానీ సంస్థకు చెందినటువంటి వ్యక్తికి రాజ్యసభ ఇచ్చినటువంటి పరిస్థితి ప్రజలందరికీ తెలుసు. వారి యొక్క చిత్తశుద్ధి ఈ రాష్ట్రం మీద కానీ, ప్రజల మీద కానీ వారికి ఉన్నటువంటి ప్రేమ అవన్నీ తెలుసు. షర్మిల గారు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి చిట్ట చివరి స్టేట్మెంట్, ఈ దేశానికి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలని ఆయన కోరుకున్నారు. ఆనాడు శాసనమండలి సభ్యుడిగా, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా నేను ఉన్నాను. ఆ సమావేశంలో చెప్పారు. దాన్ని ఆలోచన చేసి ఆవిడ ఈ దేశానికి సెక్యులర్ భావాలు కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ బెటరు. మణిపూర్ లాంటి సంఘటన జరిగిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఉంటేనే ఈ దేశంలో ఉన్నటువంటి బలహీన వర్గాలకి, అట్టడుగు వర్గాలకి, మైనార్టీలకి న్యాయం జరుగుతుందని వారు భావించారు. దానికోసం మరి రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున గారు, ఖార్గే గారి నేతృత్వంలో ఆవిడ కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు. ఎవరి వ్యక్తిగత స్వేచ్ఛ వారిది, రాజకీయాలుగా ఎవరికి ఉండేటువంటి ఆలోచన విధానం వారిది. సో అందువలన వారి ఈవేళ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు కదా అని చెప్పి కావాలని ఆవిడని కార్నర్ చేయాలని, ఇటువంటి లేనిపోని కాంగ్రెస్ పార్టీ మీద, సోనియా గాంధీ గారి మీద, మరి లేకపోతే షర్మిల గారి మీద అనేకమైనటువంటి సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం కానీ, మీడియాలో మాట్లాడడం కానీ అవివేకం.
ముఖ్యమంత్రి గారికి చిత్తశుద్ధి ఉంటే సిబిఐ ఎంక్వైరీ జరిపించండి, వాటి మీద నిజాలన్నీ కూడా నిగ్గు తేలాలని కాంగ్రెస్ పార్టీగా మేము కూడా డిమాండ్ చేస్తాం. కాంగ్రెస్ పార్టీలో మాజీ ఎమ్మెల్యేలు చేరబోతున్నారని చెప్పారు ఇందాక. ఎవరా ఎమ్మెల్యేలు, ఏంటి, ఎప్పుడు చేరబోతున్నారు? చేరినప్పుడు నేను చెప్తాను మీకు, త్వరలోనే చేరతారు, చేరేటప్పుడు మీకు చెప్పడం జరుగుతుంది. చివరిగా ఒక విషయం, ఏపీసీసీ అధ్యక్షురాలుగా షర్మిల రాబోతూ ఉన్నారు అంటున్నారు. ఇప్పటికే అది పెద్ద ఎత్తున రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది. రుద్రరాజు స్వాగతిస్తారా? ఎందుకంటే ఇప్పుడు అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఏది చెప్తే దానికి శిరసావహిస్తాను. కాంగ్రెస్ పార్టీలో పదవులు అనేటువంటిది ముఖ్యం కాదు. నేను ఒక సామాన్యమైనటువంటి విద్యార్థి దశలో కార్యకర్త నుంచి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా పార్టీ వలన అయ్యాను. సో వాట్ ఎవర్ ద డెసిషన్ పార్టీ హైకమాండ్ టేక్స్, మల్లికార్జున ఖార్గే గారు కానీ రాహుల్ గాంధీ గారు కానీ ఏది నిర్దేశిస్తే దాన్ని చేయడానికి నేను చిత్తశుద్ధితో ఉన్నాను. థ్యాంక్ యూ. ఇది మొత్తం మీద అయితే మాత్రం పార్టీ తీసుకున్నటువంటి డెసిషన్ను తూచా తప్పకుండా పాటిస్తాను. అలాగే పార్టీ అధ్యక్షురాలుగా షర్మిలను ప్రకటిస్తే కనుక ఆ నిర్ణయం అధిష్టానం తీసుకుంటే కనుక ఖచ్చితంగా స్వాగతిస్తానని చెప్పి రుద్రరాజు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా వైఎస్ మరణంపై అనేక అనుమానాలు ఉన్నటువంటి నేపథ్యంలోనే ఆరోపణలు చేసినటువంటి వారిపై లీగల్గా ప్రొసీడ్ కాబోతుంది. ఇది కాంగ్రెస్ ప్రతిష్టకు భంగం కల్పించే అంశంగా ఉంది కనుక లీగల్గా ప్రొసీడ్ అవుతుందని చెప్పి రుద్రరాజు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ అజయ్తో కలిసి అనిల్ RTV విశాఖ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.